Thank you for tuning in to Faith Connection. Karibuni, asanteni sana kwa kuwa pamoja nasi kwenye uhusiano wa imani. Gracias por sintonizarnos en la conexión de fe. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము. మరొక దినములో ఈ టీవీ ప్రోగ్రాం ద్వారాగా దేవుని వాక్యమును చెప్పుటకు దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి, గొప్ప ధన్యతను బట్టి కల్వరి బ్యాప్టిస్ట్ సంఘం తరపున, క్రైస్ట్ ఫర్ ఆల్ మిషన్ తరపున మీ అందరికీ కూడా శుభములు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు పంపించిన లెటర్స్ మాకు వచ్చాయి, మీరు చేసిన ఫోన్ కాల్స్ మాకు వచ్చాయి. దాని ద్వారాగా మేము దేవునికి ఎంతో స్తోత్రాలు, స్తుతులు అప్పగిస్తున్నాం. ఎందుకంటే దేవుడు మేము చేసిన ప్రార్థన ద్వారాగా, దేవుడు ఈ వాక్యం ద్వారాగా, వింటున్న వాక్యం ద్వారాగా, చెప్పుచున్న వాక్యం ద్వారాగా, ఈ టీవీ ప్రోగ్రాం ద్వారాగా ఎంతో అద్భుత కార్యాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు అనేసి విన్నప్పుడు దేవునికి ఎంతగా మేము వందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈ వారంలో పుట్టినరోజు చేసుకుంటున్న వాళ్ళకు, ఆ జన్మదినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వారంలో, ఈ నెలలో వివాహ దినమును చేసుకుంటున్న మీకు కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఈరోజు విశ్వాసులను, కొందరు విశ్వాసులు ఆశీర్వాదం పొందుకోవడం లేదు, కొందరు విశ్వాసులకు ఆశీర్వాదం రావడం లేదు. దానికి కారణమైంది. వాట్ ఈస్ ద రీజన్ సమ్ బిలీవర్స్, సమ్ church leaders not receiving blessing from the God? What are the reason? What are the area they lacking? ఏ కారణం వల్ల, ఏ ఉద్దేశం వల్ల వాళ్ళకి ఆశీర్వాదం రావడం లేదు అనేసి కొన్ని అంశాలను మీకు చెప్పి మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నా సహోదరుడా. కనుక ఈరోజు దేవుని వాక్యం నుంచి హగ్గయి గ్రంథం 1వ అధ్యాయము 10 వచనాల నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించబోతున్నాం. ఆశీర్వాదము మనకు అవసరము, ఎందుకంటే మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆశీర్వాదాలు నిండిన దేవుడు. ఆయన దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది. ఆయన అన్నాడు, వెండి బంగారము నావి అన్నాడు ఆయన. అంటే ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. అబ్రహామును పిలిచిన దేవుడు, అబ్రహాము నువ్వు రా అన్నాడు. ఎలా పిలిచాడు? నీ తండ్రి ఇంటిని, నీ తల్లి ఇంటిని, నీ దేశమును, నీ అందరిని విడిచిపెట్టి రా అన్నాడు. అంటే ఇల్లు లేదు, వాకి లేదు, ఏం లేదు, ఏం తేకుండా వచ్చేసాడు ఆయన. కానీ దేవుని వాక్యం చెప్తుంది దేవుడు ఎంతవరకు ఆశీర్వదించాడంటే, దేవుడు అబ్రహామును ఆశీర్వదించింది ఎంతవరకు అంటే, ఆయన ఆశీర్వదించింది, ఆయన దేవుడు ఆయనకున్న బంగారం, వెండి అవన్నీ కూడా ఈ భూమి మొయ్యలేకపోయిందంట. అంత ధనము, బంగారం ఇచ్చాడంట. అంతగా ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వదించుము నా యేసయ్యా, ఐశ్వర్యవంతుడవు నీవేనయ్యా. ఆశీర్వదించుము నా యేసయ్యా, ఐశ్వర్యవంతుడవు నీవేనయ్యా. ఆది అంతము లేనివాడవు, అందరికంటే గొప్పవాడవు, పరిశుద్ధతలో మహనీయుడవు, పరిశుద్ధతలో మహనీయుడవు, పరిశుద్ధుల స్తుతులపై ఆసీనుడవు. ఆశీర్వదించుము నా యేసయ్యా, ఐశ్వర్యవంతుడవు నీవే. ఆయన ఆశీర్వదించే దేవుడు. ఎందుకు? ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయన ఆశీర్వదించే దేవుడు. కానీ చాలామందిని కంప్లైంట్ చేస్తాను, పాస్టర్ గారు నాకెందుకు ఆశీర్వాదాలు రావడం లేదు, నాకెందుకు మార్పు రాలేదు, నా కుటుంబంలో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇన్ని గొడవలు, నాకే ఎందుకు ఇబ్బందులు అంటే, నాకెందుకు కొంచెం సంపాదన, నాకు తృప్తి లేదు, కొందరికి పరిపూర్ణత లేదు, కొంతమందికి అయితే అబద్ధాలు. కొంతమంది మందిరానికి వస్తారు కానీ అబద్ధాలు విడిచిపెట్టరు, వాళ్ళ గొడవలు విడిచిపెట్టరు,
వాళ్ళ ఉద్దేశాల నుంచి మరి ఏదో వస్తారు, పాటల కొరకు వస్తారు, పాట పాడాలని వస్తారు, ఏదో ప్రార్థన ఇస్తారేమో అని వస్తారు, బైబిల్ చదవాలేమో అని వస్తారు, లేకపోతే ఏదో వాళ్ళు కట్టుకున్న చీరలు చూపించాలనో లేకపోతే వాళ్ళకున్న బంగారం చూపించాలనో వస్తారు. దే ఆల్ కాల్ న్యాచురల్ పీపుల్. ఏదో అలవాటు అయితే వస్తారు, అవకాశాల కొరకు వస్తారు. మీరు చూడండి, ఒక 2 వారాలు వాళ్ళకి పాట ఇవ్వకాకండి, వాళ్ళు రారు, వేరే సంఘం ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం సరిది లేదు కాబట్టి, రక్షణ అనుభవం లేదు కాబట్టి వాళ్ళు అలాంటి పనులు చేస్తారు. ఆశీర్వాదం రాందానికి కారణం ఏంటంటే హగ్గయి గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం చెప్తుంది, దేవుని మందిరానికి రాకుండా పోవడము. చాలామంది దేవుని మందిరానికి మానుకుంటారు. సరిగా దేవుని మందిరానికి వస్తూ అలవాటైన వాళ్ళని ఎవరు ఆపలేరు. కానీ కొందరు ఏదో మనసులో పెట్టుకొని ఏదో కార్యాల వల్ల మందిరానికి రాకుండా, వాళ్ళు రాకుండా ఉండడం మాత్రం కాకుండా అనేకులకు ఆటంకం చేస్తారు. నువ్వు పోగాకు, నేను పోలేదు, నువ్వు ఎందుకు పోతున్నావు అంటారు. కూతురికి చెప్తారు, చెల్లెలకు చెప్తారు, బంధువులకు చెప్తారు, కుటుంబం అంతా ఆపేస్తారు, నేను పోలేదు, నువ్వు కూడా పోగాకండి అనేసి. కానీ వాళ్ళ జీవితాల్లో గమనించినప్పుడు వ్యాధులు, శాపాలు, కష్టాలు, కరువులు, అవమానాలు అన్నీ కూడా వాళ్ళు భరించడం మనం చూస్తున్నాం, వాళ్ళు ఎదుర్కొనడం మనం చూస్తున్నాం. దానికి కారణం ఏంది? ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ రెగ్యులర్లీ చర్చ్, యూ విల్ లూజ్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ ద గాడ్. దేవుని మందిరానికి సరిగా రాకపోతే, అలవాటు లేకపోతే, మందిరానికి రావాలని అలవాటు లేకపోతే, యూ విల్ లూజ్ ద బ్లెస్సింగ్స్. నీవు ఆశీర్వాదాన్ని కోల్పోతావు నా సహోదరుడా, నా సహోదరి. యూ విల్ లూజ్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ ద గాడ్. ఆశీర్వాదం కోల్పోతా. నెంబర్ 1. నెంబర్ 2, ఆశీర్వాదం ఎందుకు రావడం లేదు? విశ్వాసులకు ఎందుకు ఆశీర్వాదం? హగ్గయి 1వ అధ్యాయం 2వ వచనం, లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 17 నుంచి 24 వరకు ఉన్న కొన్ని భావాలు, అక్కడ ఉన్న మాటలు చూస్తుంటే సాకుపోకులు చెప్తాం. నేను అక్కడ పోయాను పాస్టర్ గారు, ఆదివారమే నాకు డ్యూటీ పాస్టర్ గారు, బంధువులందరూ ఆదివారం వస్తారు పాస్టర్ గారు, ఆదివారమే నాకు రెస్ట్, అప్పుడే బట్టలంతా ఓరబెట్టుకొని ఆరేసుకోవాలి, ఆదివారం నాకు చాలా పళ్ళు ఉన్నాయి, శుక్రవారం స్త్రీలు కోవడానికి రాలేను, మంగళవారం ఉపవాసం కోవడానికి రాలేను అని సాకులు చెప్పుకుంటారు చాలామంది. చర్చికి రారు, ఆశీర్వాదం రాదు. సాకుపోకులు చెప్తాడు, చూసావా ఆశీర్వాదం. ఏటమ్మా నువ్వు కనపడడం లేదంటే, సార్ ఎందుకు సార్ అని తల గిరుకుంటా. వాళ్ళని చూస్తుంటే చాలా జాలిగా ఉంటుంది, వాళ్ళు మాట్లాడలేక జాలిగా ఉంటుంది. పురుషులైతే అస్సలు మరీ వాళ్ళకి ఇంకా ఎందుకు చెప్తావో. అయితే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే మాత్రం వాళ్ళ కూతురు పుత్స్వతైనా, కొడుకు పెళ్ళో ఏదన్నా, అప్పుడు ఆమె రాదు. రెగ్యులర్గా చర్చికి వచ్చాను, వస్తాడు వచ్చి, సార్ మా దగ్గర కూతురు పెట్టుకున్నాం, మీరే చేయాలా, మీరు ఎక్కడికి పోకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ ప్రయాణం పెట్టుకోవద్దు, ఆ రోజు తప్పకుండా ఉండాలని ఆయన పేరు కొట్టుకుంటాడు. ఆయన ఇష్టానికి కార్డు కొట్టుకొని పాస్టర్ వచ్చి అడగడు. ఆయన, అయ్యా ఉంటారా, పలానా రోజు పెట్టుకోవచ్చా, మీరు అందుబాటులో ఉంటారా అంటే, ఎట్టండి పోతాడు ఆయన అడుగుతాడు. పాస్టర్ ఎట్ట పోతాడు, ఆయన ఎందుకు పెట్టుకున్నది? మనం ఆయన జీతం ఇచ్చి ఎందుకు పని మనిషికి పెట్టుకున్నది? మనం పెట్టుకున్నప్పుడు ఆయన ఉండాలి, మనం అడిగినప్పుడు ఉండాలా అని కొంతమంది చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. మా ఉద్దేశం ఏంది? మేము కొందరికి ఆత్మలు వాక్యం చెప్పాలని, కొందరు ఆత్మలు రక్షించాలని, ఊర్లు తిరగాలని కాదు, ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా దేవుని వాక్యం చెప్పాలని, దేవుని మాటలు పంచుకోవాలని, దేవుని ప్రజలను దేవుని వైపు తిప్పాలని మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, ప్రార్థన చేస్తాం. కానీ చాలామందిని దాన్ని అర్థం చేసుకోరు. మందిరానికి రాకుండా పోవడం వల్ల ఆశీర్వాదాలు కోల్పోతారు. సాకులు చెప్పేదాని వల్ల ఆశీర్వాదం చెప్తా, అది పోయింది, ఇది పోయింది, తలనొప్పి వచ్చింది, జలుబు నొప్పి వచ్చింది, కడుపు నొప్పి వచ్చింది, జలుబే ఉండదు. ఏంది పాస్టర్ గారు, నేను ఎట్టొచ్చాను,
పెళ్లి చేశాను, కోడలు ఉంది, కోడలుండి కూడా లాభం లేదు, ఇప్పుడు వీళ్ళందరికీ వండి పెట్టాలా, ఈ అన్ని పనులు నేను చేయాలా, ఇన్ని పని ఉంటే నేను ఎక్కడికి వచ్చాను అని చెప్పే తల్లులు కూడా ఉన్నారమ్మా, అత్తలు కూడా ఉన్నారమ్మా. అలాంటి సాకులు చెప్పకాక నీ పని పక్కన పెట్టి ప్రభు పని చేయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేము గొప్పగా చెప్పడం లేదు, కానీ ఆదివారం అయితే ఆ ఇంట్లో టిఫిన్ ఉండదు, ఏముండదు, జస్ట్ టీ మాత్రం చేసి పెట్టి బయలుదేరి వెళ్ళిపోద్ది మా పాస్టమ్మ అన్నీ సిద్ధం చేస్తానికి. ఇంకా టీ తాగేసి కొన్నిసార్లు ఆ టీ తాగేదానికి కూడా సమయం ఉండదు, చర్చికి వెళ్ళిపోతే చర్చికి పంపుతారు టీ. ఆ టీ తాగి ఉదయం 8 గంటల నుంచి 10 గంటలకు ఆరాధన, 10 గంటల నుంచి 12 గంటలు 2 ఆరాధనలు, ఇక్కడ ఒక టీ అక్కడ ఒక టీ. తర్వాత 1 గంటకు వచ్చి కొన్నిసార్లు 11 గంటల నుంచి 1 గంట వరకు స్పెషల్ సర్వీస్ ఉంటుంది, తమిళ సర్వీస్, అక్కడ కూడా వచ్చి కొన్ని మాటలు పంచుకునేది. అలాగా ప్రయత్నం చేయడం, ప్రయాసపడడం, ప్రతిరోజు మీటింగ్లో ఒక్కొక్కసారి 10 మెసేజ్ మాట్లాడతాం టీవీ ప్రోగ్రాంలు, 10 మెసేజ్, కొన్నిసార్లు సమయం అయితే 12 మెసేజ్, 15 మెసేజ్లు, 30 నిమిషాలు నిలబడుకొని మాట్లాడాలి మేము. మీరు కూర్చొని చూస్తున్నారు అక్కడ, కానీ 30 నిమిషాలు కూర్చొని వాక్యాలు రాసుకొని ధ్యానించుకొని అన్ని కూడా అంశాలు మీకు చెప్పాలి, అనేక విషయాలు మీకు పంచుకోవాలి, చిన్న సమయంలో అన్ని విషయాలు పంచుకోవాలని ఒక రోజుకి 10 మెసేజెస్ ప్రిపేర్ అవుతాం. షూటింగ్ చేసి అక్కడి నుంచి ఎంతో కష్టపడి ఎడిట్ చేసి అక్కడి నుంచి పంపుతారు, అక్కడి నుంచి టీవీలో టెలికాస్ట్ చేస్తాను. అవన్నీ ఎంతో పని. కొన్నిసార్లు ఆ వాతావరణం సరిగా సహకరించదు, కొన్నిసార్లు పవర్ సరిగా పనిచేయదు, కొన్నిసార్లు మానిటర్ సరిగా పనిచేయదు. ఇన్ని కష్టాల మధ్యన ప్రయాసపడి ఈ వాక్యం చెప్పేదానికి కారణము మీరు రక్షింపబడాలి, దేవుని ఆశీర్వాదం మీరు పొందాలి, అనుభవించాలి. మీరు టీవీ చూసే దానివల్ల మాకేం లక్షలు వచ్చేస్తుందా, మీరు వాక్యం వినే దానివల్ల మాకు ఏమో వేలు వచ్చేస్తుంది కాదే. దేవుని వాక్యం మీకు చెప్పేదానివల్ల దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ వాక్యమును, దేవుని మాటలు మీరు వినేదానివల్ల దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. విన్న వాక్యమును మీరు ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టేదానివల్ల, విన్న వాక్యం ఇతరులకు చెప్పేదానివల్ల మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాకులు చెప్పకాకండి. ఆదివారం ఏ పని పెట్టుకోకండి, ఆదివారం టూర్ పెట్టుకో, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రపంచంలో ఏ స్థలానికి వెళ్ళినా ఆదివారం ప్రయాణం పెట్టుకోను, సోమవారం పెట్టుకుంటా, నేను ఆదివారం రాత్రి కూడా పెట్టుకోను. ఎందుకంటే అది ప్రభు దినము, ప్రభు లేచిన దినము. ఇట్ ఈస్ ద సండే, SONDAY, సండే, SUN సన్ అని పెట్టుకున్నారు గ్రీకులు పెట్టుకున్నారు ఆ సండే. రోమా వాళ్ళు సన్ గాడ్ని ఆరాధిస్తారు, సూర్యదేవుని నమస్కరిస్తారు, సూర్యదేవుని ఆరాధిస్తారు, అందుకే సండే అని పెట్టారు. కానీ మనము SUN కాదు, SON, సండే. దేవుడు లేచిన దేవుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన లేచిన దినాన్ని ఆరాధిస్తున్నాం మనం. హల్లెలూయా. కనుక దేవుని మందిరానికి రాకుండా దానివల్ల ఆశీర్వాదం మనం కోల్పోతున్నాం. రెండోది, సాకుపోకుడు చెప్పేదాం అన్న వల్ల మన ఆరోగ్యము మనం కోల్పోతున్నాం. మూడోది, కీర్తన 137 కీర్తన 5వ చరణము 6వ చరణము, నెహెమియా 2వ అధ్యాయం 20వ వచనము, హబక్కు 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయడము, దేవుని మందిరములను అవసరమును పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం. దేవుని మందిరం నిర్లక్ష్యం. ఏటే పోయా నువ్వు, రమ్మా, తలుపు తట్టి అమ్మా, రెండమ్మ చర్చికి, అమ్మా రెండమ్మ చర్చికి, బాగున్నారా, రెండమ్మా, మందిరాన్ని కలుసుకోండి అమ్మా, రెండమ్మ, పోయా వస్తాం, చూద్దాంలే. నిర్లక్ష్యం చేయడం. అప్పుడప్పుడు వీధి మీటింగ్లు పెడతాం, వీధిలో కోటాలు పెడతాం. ఎందుకంటే చర్చికి కొంతమంది రారే కదా, అందుకే వీధిలో పెడితే వీధిలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వస్తారు, దేవుని వాక్యం వింటారు. ఆ వీధి మీటింగ్ కూడా రారు, అక్కడెందుకు పోయి కూర్చోవాలా, అక్కడెందుకు పోయి చేయాలా అనేసి అనుకుంటారు. కానీ దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావా? సాకుపోకులు చెప్తున్నావా?
నువ్వు ఆశీర్వాదాన్ని కోల్పోతావు. నువ్వు శాపంతో ఉండడం దేవుని ఉద్దేశం కాదు. నువ్వు కష్టంతో ఇబ్బందితో ఉండడం దేవుని ఉద్దేశం కాదు. కొన్నిసార్లు హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఎన్నో అనుభవాలు, ఎన్నో సాక్ష్యాలు వింటాం మేము కుటుంబాల్లో. పాస్టర్ గారు, మేము కుటుంబం జరిపించలేకపోతున్నాం, కుటుంబం జరగడం చాలా కష్టంగా ఉంది, ఈ జ్వరం తగ్గడం లేదు, నా భర్త మా ఇంటికి సరిగా రావడం లేదని తాగేసి అక్కడే పడిపోతున్నాడు, ఆ కొడుకు మంచి ఐటీ కంపెనీలో పనిచేస్తున్నాడు కానీ వాడు సంపాదన ఏం చేస్తాడో తెలియదు, ఇంటికి ఇవ్వడం లేదు, వాడు డబ్బులు మేము అడగడం లేదు కానీ ఏం చేస్తున్నా తెలియడం లేదు, వాడు ఎందుకు ఇలా చెడిపోతుందో తెలియడం లేదు. దేవుడు అన్నీ ఇచ్చాడు, మాకు ఏ కొరత లేదు కానీ సమాధానం లేదు పాస్టర్ గారు అని వాళ్ళు చెప్పేదాన్ని చూస్తున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. అమ్మా, దేవుడు పరిస్థితిని మారుస్తాడమ్మా, మీ గురించి ప్రార్థన చేస్తామమ్మా, మీరు మాత్రం చర్చికి రండమ్మా అని మేము చెప్పి ప్రార్థన చేస్తాం. ఒక సహోదరి చాలా దూరం నుంచి వస్తుంది, విధవరాలు ఆమె చాలా దూరం నుంచి మా సంఘానికి వస్తుంది. మీటింగ్ జరపాలంటే మైక్ సెట్ తీయాలి, స్పీకర్ బాక్స్ తీయాలి, ఇంత ఖర్చు అవద్ది, నేను మొట్టమొదటిగా ఇంత డబ్బులు ఇస్తాను, 30,000 అవద్ది, నేను 5,000 ఇస్తాను, ఇంకా 25,000 కావాలి, ఇంకా ఎవరన్నా ఇస్తారా అంటే ఆ విధవరాలు లేచి నేను 5,000 ఇస్తాను పాస్టర్ గారు అంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ 5,000 10,000 ఇచ్చింది, ఇంకా 20,000 కావాలి, ఇంకా 1,000 రూపాయలు ఎవరు ఇస్తారు, 500 ఎవరు ఇస్తారు, 200 ఎవరు ఇస్తారు, 1,000 రూపాయలు ఎవరు ఇస్తారంటే టక్ 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 నేను అన్నీ రాసుకుంటే అప్పుడు 30,000 కరెక్ట్గా దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఇలాగనే మేము ఆ డబ్బులు పోగు చేస్తాం దేవుని పరిచర్య కొరకు. ఎందుకు? ప్రతి ఒక్కరు ఆశీర్వాదాన్ని అనుభవించాలి. దేవుని కార్యంలో పనిచేసి దేవుని కార్యం కొరకు ప్రయాసపడి ప్రతి ఒక్కరు ఆశీర్వాదం అనుభవించాలి, పొందాలి. అదే మా ఉద్దేశం. మేము పొందిన మేలు, మేము పొందిన ఆశీర్వాదం మీరు అనుభవించాలి. అదే కదా మా ప్రార్థన. ప్రతి మంగళవారం ప్రార్థన చేస్తారు. చాలామంది సేవకులు ఎవాంజలిస్ట్ వస్తారు, ఎందుకంటే ప్రార్థన చేస్తుంటే వాళ్ళకి మంచి భోజనాలు పెట్టి ఒక 200 రూపాయలు కానుకిస్తాం వాళ్ళ ప్రయాణం కొరకు. ఇక్కడ కల్వారి బ్యాప్టిస్ట్ సంఘంలో డబ్బులు ఇస్తున్నారు, 200 అన్నట్టుగా వస్తారు. ఏదో డబ్బుల కొరకు నేను అంటాను, అది డబ్బులు ఉద్దేశంతో కాదండి. మీరు ప్రార్థన చేయాలి. మాకు ప్రార్థన కోరికలు ఉంటాయి, విజ్ఞాపన ప్రార్థనలు ఉంటాయి. చాలామంది ప్రార్థనలు ఆ కోరికలు పంపుతారు మాకు. వాళ్ళందరి గురించి ప్రార్థన చేయాలి, వాళ్ళ పేరు చెప్పి ప్రార్థన చేయాలి, వాళ్ళ అవసరమును చెప్పి ప్రార్థన చేయాలి. అందుకే లేకపోతే కొంతమంది వచ్చి నిద్రపోతూ ఉంటారు, కూర్చొని నిద్రపోతూ ఉంటారు. అడిగితే మాత్రలు వేసుకొచ్చాను సార్ అంటారు. కొంతమంది 10 గంటలకు రమ్మంటే 12 గంటల 12:30కు వస్తే అడిగితే రేషన్ అంగడి పోయాను సార్ బస్సు లేదు సార్. అబ్బే కుదరదండి. అలాంటి వాళ్ళంతా గమనించి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం లేదు. ఎందుకంటే దేవుని పనిని కరెక్ట్గా చేయాలి, సరిగా చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మందిరాన్ని విడిచిపెట్టకాకండి, సాకుపోకులు చెప్పకాకండి, నిర్లక్ష్యం చేయకాకండి, తృప్తితో ఉండండి. నాకే ఈ మనిషి దొరికాడని, లేకపోతే అయ్యో అంటారు చాలామంది. ఈ మనిషితో కాపురం చేయలేకపోతా, ఈ పిల్లలతో బతకలేకపోతున్నాను అనేసి ఉంటుంది. తర్వాత చివరిగా 4వ అంశం, హగ్గయి 1వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే ఆడ ఏం చెప్తున్నారంటే, మీరు మనుషులను పట్టే జాలరుగా, మనుషులను పట్టేది వారుగా, అండ్ మేక్స్ మ్యాన్ యాజ్ ద ఫిషర్ ఆఫ్ ద సీ and the creeping things that have no ruler over them. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనము, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనంలో చూసారంటే ఆ సమూయేలు చిన్నవాడు, దేవుని మందిరంలో అన్ని పనులు చేసేవాడు, దేవుని సేవకుడు, యాజకుడుకు అన్ని పనులు చేసేవాడు ఆయన. హల్లెలూయా. అన్ని కార్యాలు చేసేవాడు ఆయన. దేవుని పని చేయాలి.
నేనైతే చిన్నప్పుడు చర్చి ఊడ్చేవాడిని, పళ్ళలన్నీ తుడిచేవాడిని, మైక్ సెట్ చెక్ చేసి హలో టెస్టింగ్ 1 2 3 చెక్ అని చెక్ చేసుకునేవాడిని. చర్చ్ అంతా వెనక ఊడ్చేసి చిన్న ఆకులు తీసుకొచ్చి చర్చ్ ఫ్లవర్ వాష్ చేస్తాను, ప్రభు బల్ల సిద్ధం చేస్తాను. అలాగా ప్రతిరోజు చేస్తాను. నేను ఏనాడు సిగ్గుపడింది లేదు. బయట ఊడ్చేవాడిని, స్టేజ్ అరేంజ్ చేసేవాడిని, లైట్లు కట్టేవాళ్ళం, పోస్టులు అతికించేవాళ్ళం, ఇంటింటికి కరపత్రికలు ఇచ్చేవాళ్ళం. ఇలాగ దేవుని కొరకు ప్రయాసపడాలి, దేవుని కార్యము కొరకు ప్రయాసపడాలి. నా సహోదరుడా, దేవుని పని ఏ పని చేయకుండా ఉంటారు చాలామంది. అలాగ వస్తారు పోతారు అంతే, ఏ పని చేయాలి. దే నెవర్ టేక్ ఎ పార్ట్ ఫర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద చర్చ్ యాక్టివిటీ. ఏ పని చేయరు, ఇది కూడా ఎత్తిపెట్టరు. సిగ్గుతో కూడిన గర్వంతో కూడిన పొగరుతో కూడిన ఇంకా రకరకాలు పెట్టుకోవచ్చు. కొంతమంది సిగ్గు, పైకి మైక్ తీరంటే, స్టాండ్ తీరంటే ఈయన ఉండి ఇంకా నువ్వు తీరా అంటాడు. ఇంకొకరు పంపుతాడు, ఆడు పొట్టాడు, ఆడికి అందదు, వాడిని పంపుతాడు. వీడు సిగ్గుతో కూడిన. ఎవడంట నా గురించి సిగ్గుపడితే మీ గురించి సిగ్గుపడతా. పౌలు చెప్తున్నాడండి, సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అంటున్నాడు పౌలు. సమయం దొరకపోయినా తిమోతి సువార్త చెప్పని Paul was encouraging young man Timothy to preach the word of God to unreached people. దేవుని కొరకు అతసాక్షిగా మరణించారు. యేసుక్రీస్తు శిష్యుల్లో 12 మందిలో ఇస్కరియోతు యూదా తప్పక అతనే తాను హత్య చేసుకున్నాడు, చనిపోయాడు ఊరేసుకొని. మిగతా 11 మంది మరొక వ్యక్తిని సీటు వేసుకొని ఎన్నుకున్నారు. 12 మందిని మాత్రం కాకుండా ఇంకా అనేకులు దేవుని కొరకు అతసాక్షిగా మరణించారు. రంపంతో కొయ్యబడి చంపారు, గుర్రాలతో కట్టి వీధుల్లో తీసుకెళ్ళి చంపారు, బల్లముతో పొడిచారు, దునపముతో పొడిచారు. తోమానైతే సెయింట్ థామస్ మౌంట్లో ఆయన ప్రార్థన చేస్తుంటే, బల్లంతో పొడి చంపారు. కాబట్టి దేవుని కొరకు పనిచేద్దాం. మొట్టమొదటిగా ఆశీర్వాదము విశ్వాసులకు రాని దానికి కారణము, క్రైస్తవులు అనుభవించలేని దానికి కారణం ఏంటంటే దేవుని మందిరానికి రాకుండా పోవడం, సాకులు చెప్పడము, దేవుని కార్యాలు చేయకుండా పోవడం, దేవుని అవసరమును పట్టించుకోవడం లేదు. నేను చర్చికి మా కల్వరి బ్యాప్టిస్ట్ సంఘం పక్కన ఉన్న ఒక చర్చి, జ్యోతియమ్మ నగర్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి సంఘానికి 2012వ సంవత్సరం జూలై నెల 1వ తారీఖున మొదటి మెసేజ్ ఇచ్చేదానికి వెళ్ళాను. అక్కడ సంఘ కాపురుగా నన్ను ఎన్నుకున్నారు. ఇప్పుడు వరకు బలమైన సేవ చేస్తున్నాను, అనేకులు దేవుడు నడిపిస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది చిన్న చర్చి, 15కి 20 300 స్క్వేర్ ఫీట్. అది చర్చ్ మొత్తం కూర్చున్నారు. ఒక 200 కుటుంబాలు చుట్టుపక్కల ఉంటాయి. వాళ్ళ పురుషులు కూర్చునే దానికి స్థలం లేదు, వాళ్ళందరూ బయట కూర్చుంటారు. స్త్రీలందరూ కూడా ముందు కూర్చొని చిన్న పాల్కైనా ఉంది. అక్కడ చూస్తే ఆ చర్చి చీకటి. శుక్రవారం స్త్రీల కూటానికి వెళ్తే చాలా డల్గా ఉండేది. నేను వెళ్ళిన తర్వాత నాకు ఇచ్చిన మొదటి జీతంలో 6 ట్యూబ్ లైట్, డబుల్ పవర్ ట్యూబ్ లైట్స్ కొనేసాను. అది ఎంతవరకు కూడా 5 సంవత్సరాలు అయిపోయి 6వ సంవత్సరం అవుతుంది. ఇంకా కూడా చక్కగా వెలిగిస్తుంది. ఇప్పుడు చాలా బ్రైట్గా ఉంది. కొన్ని సహోదరులు అయితే, సహోదరి నయోమి అనే సిస్టర్ మంచి ఫ్యాన్ తీసి ఇచ్చింది, ఫెడల్స్టర్ ఫ్యాన్. మనోహర్ అనే సహోదరు ఇంకొక ఫ్యాన్ తీసి ఇచ్చాడు. ఇలాగా ఒక్కొక్కరు అవసరతో. అప్పుడైతే చాలా 120 రూపాయలు వచ్చేది ఒక వారానికి. ఆ ట్రెజరర్ చెప్పేవాడు కానుక. కానీ ఇప్పుడు వారానికి 4,000, 5,000, 10,000 దశంభాగాలు ఇస్తున్నారు. దానికి కారణం దేవుని వాక్యం చెప్పి, దేవుని కొరకు క్రిస్మస్ టైంలో, ఈస్టర్ టైంలో
యానివర్సరీ టైంలో ఒక ప్రత్యేకమైన సభలో 2 రోజులు పెడతాం. గొప్ప అనేక సేవకులు పిలిపించి తెలుగులోనే వాక్యం చెప్తూ, తెలుగులోనే పాటలు పాడుతూ, తెలుగులోనే ఆరాధిస్తూ, తెలుగు ప్రజలకు సువార్త చేస్తున్నాం. దేవుడు గొప్ప పరిచయ సేవ ఇచ్చాడు. ప్రార్థన చేయండి మీ అందరూ మా గురించి. కనుక పంట ఉన్నా పంట ఎన్నినా దేవుడు ఉంటే చాలు అని నిరీక్షణ కలిగి ఉండాలి. కనుక దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళాలి. దేవుని సంఘంలో ఉన్న అవసరతను ఎరిగి నీకిచ్చిన ధనం ద్వారాగా, నీకిచ్చిన తలాంతుల ద్వారాగా దేవుని మందిరంలో నువ్వు దేవుని కొరకు చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని కొరకు ఇస్తే ఏనాడు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. దానికి ప్రతిఫలము దేవుడు ఇస్తాడు నీకు. కనుక నువ్వు ఆశీర్వదింపబడాలని, నువ్వు ఆశీర్వాదం పొందాలని మా ప్రార్థన. కల్వరి బ్యాప్టిస్ట్ సంఘం, క్రైస్ట్ ఫర్ ఆల్ మిషన్ ప్రార్థన. కనుక మీరు కూడా ఆశీర్వాదాలు పొందాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మీ ప్రార్థన మాకు పంపండి, మీ కోరికలను మాకు పంపండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఫోన్ ద్వారాను, ఈమెయిల్ ద్వారాగా మమ్మల్ని సంప్రదించండి. మద్రాసుకు వస్తే తప్పకుండా మా సంఘాలకు రండి. మీ గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. మీతో సమయాన్ని గడపాలని ఆశపడుతున్నా. కనుక ఏ సంఘానికి వెళ్ళకపోతే తప్పకుండా రండి. 8 గంటలకు జరుగుతున్న ఆరాధన, 10 గంటలకు జరుగుతున్న ఆరాధన మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. తల్లు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. అనేక సంవత్సరాలుగా మందిరానికి వెళ్తున్నాను, కానీ నాకు ఆశీర్వాదాలు రాకుండా పోతున్నాయి అనేకమైన బాధలో బెంగలో ఉన్నాను ప్రభువా. కానీ నేను మందిరానికి వెళ్ళకుండా ఉండేదాని వల్ల, దేవుని కార్యాలు పట్టించుకునే దానివల్ల ప్రభువా, దేవుని సేవకులకు ప్రభువా వాళ్ళకి తోడుగా లేకుండా సంఘ అవసరతలో నేను పాలు పొందకుండా ఉండేదాని వల్ల దేవుని వాక్యం ద్వారా ప్రభువా నీ దాసుడు చెప్పినప్పుడు ఆ మాటలు నాతో మాట్లాడిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలని ప్రభువా విని తీర్మానం చేసుకుని హృదయంలో ఆత్మ ప్రేరేపణ పొందిన ప్రతి సహోదరి కొరకు ప్రార్థన చేసి వాళ్ళు కరుణించండి, రక్షించండి, విమోచించండి, వాళ్ళని ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్నను సావాసం ఇప్పుడు మనకి, మన కుటుంబానికి, దేవుని వాక్యమైన ప్రతి సహోదరికి, సంఘమునకు, సంఘ పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు, కల్వారి బ్యాప్టిస్ట్ సంఘానికి, క్రైస్ట్ ఫర్ ఆల్ మిషన్కి సదాకాలం తోడైన గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీ ప్రార్థన కోరికలు పంపండి. మీరు చుట్టుపక్కనే ఉంటే శనానగర్లో ఉన్న మా సంఘానికి రండి. ఏ సంఘానికి వెళ్ళకపోతే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మీకు బైబిల్ ఉచితంగా కావాలని ఆశపడితే మాకు రాయండి, మాకు ఫోన్ చేయండి. మీకు మంచి తెలుగు బైబిల్, మంచి ఇంగ్లీష్ బైబిల్ తీసి ఇస్తాం మేము. కనుక దేవుని వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, దేవునితో సమయాన్ని గడపండి. దేవుని మందిరాన్ని డోంట్ మిస్ ద సండే సర్వీసెస్, డోంట్ మిస్. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము ప్రభువులో ఉండాలని కోరుచూ ఉన్నాము.